బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి సెప్టెంబర్ 22 నుంచి మనకి టెట్ టెట్ మీద అఫీషియల్ న్యూస్ అయితే వచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి మనకి హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లో ఉంటాయి. మరి ఇంకా 5-6 రోజుల్లో మనకి టెట్ హాల్ టికెట్స్ అనేవి మనకి అందుబాటులో వచ్చేస్తున్నాయి. అయితే టెట్ ఎగ్జామ్స్ అనేవి మనకి అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు వరకు జరుగుతాయి. నెక్స్ట్ మంత్ 3 నుంచి 20 వరకు ఎగ్జామ్ జరుగుతాయి. మొత్తానికి 4,27,300 మంది అయితే ఈ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. అయితే ఈరోజు 17 కాబట్టి ఒక 2 రోజుల్లో 19వ తారీఖు నుంచి సెప్టెంబర్ 19 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్టులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు రాయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఎగ్జామ్ అయిపోతే రేపు మనకి ఆ సెషన్కి సంబంధించి ప్రైమరీకి ఇస్తారు. ఆ ప్రైమరీకి సంబంధించి 5వ తారీఖు నుంచి మనకి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అంటే మనకి సెషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండో రోజు మనకి ప్రైమరీకి వచ్చేసి దాని మీద మనకి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇలాగా 20వ తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి 21 వరకు మనకి సెషన్కి సంబంధించి ప్రైమరీకి అయితే విడుదల చేస్తారు. ఫైనల్గా మనకి 27వ తారీఖు అక్టోబర్ 27న మనకి సండే ఫైనల్కి ఇచ్చి నవంబర్ 2వ తారీఖు సాటర్డే మనకి రిజల్ట్ అయితే ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాబట్టి ఇక టెట్ అనేది వాయిదా అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే మార్క్స్ కోసం చదువుతున్నారో ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే మనకి తెలంగాణలో ఎగ్జామ్స్ దృష్ట్యా టెట్ మార్క్స్ ఎంత కీలకమో అర్థమైంది. కాబట్టి ఈ నెల రోజులైనా అదే నెల రోజులు కూడా లేవు మనకి, సుమారు ఈ యొక్క 15 డేస్ అనుకోండి, 2 వీక్స్ అనుకోండి. ఈ 2 వీక్స్ మీరు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి మాక్ టెస్ట్లు రాయండి. కాబట్టి మంచి మార్క్స్ స్కోర్ సాధించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.